పరిశుద్ధాత్మ దేవుడు మరి మన ద్వారా తమ్ముని ద్వారా స్తుతులు అందుకొని పరిశుద్ధాత్మ దేవుడు సంచరించినప్పుడు ఎంత భక్తితో ఉంటున్నామో అదే వినయ భక్తితోటి ఇప్పుడు ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును కాక. ఒక చారిత్రకమైనటువంటి అంశం చెప్పాలని. అసలు నేను వాళ్ళ వాక్యం చెప్తానా లేదన్న సంశయం నాకుంది. వచ్చిన గంట దాకా తలనొప్పి, కళ్ళలో నీళ్ళు, ఇట్లా వంగితే వాటర్ వస్తుంది. ఎవరు గమనించారో లేదో తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎప్పుడు ఆటంకపరచాలే. ఇంతవరకు మీ మధ్యలో ఇన్నేళ్ళ నుంచి శేఖరయ్య గారు పండుకొని జ్వరంతో ఉన్నాడు అన్నటువంటి విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మాతో మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ఒక చారిత్రకమైనటువంటి అంశం ఏమిటంటే 3 అంశాల మీద తడబాటు కలిగిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఏమిటనగా మనిషికి మరణము అంతమా లేకపోతే ప్రారంభమా అన్నది. రెండవది ఏమిటంటే మనిషికి పోవలసింది రోగమా పాపమా. మూడవది శ్రమలలో ఉన్నటువంటి ఓర్పు, నిరీక్షణ, పరీక్ష. ఇవి పరిశుద్ధ గ్రంథము సాయంకాల సమయంలో ధ్యానిస్తున్నటువంటి సమయంలో నాకు తట్టుతున్నటువంటి 3 అంశాలను ధారాళంగా మనము మాట్లాడవచ్చు. కానీ చివరికి మరి కాంతారావు నిన్న సాయంకాలం అడిగేంది ఏం చెప్పాలో అర్థం సాయంకాలం చెప్తాను అన్నాను. కానీ మరిది పరిశుద్ధ గ్రంథానికంతా కూడా ఒక మనిషి జీవితంలో ఆశ కలిగింది ఏంటంటే నేను చిరస్థాయిగా దీర్ఘాయుష్మంతుడుగా జీవించాలని మనిషికి ఉన్నటువంటి ఆలోచన. ఎవరమైనా చనిపోవాలని కోరుకుంటామా? చాలా సంవత్సరాలు జీవించాలి, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి, అధికమైనటువంటి సంపన్నతో ఉండాలి, లేకపోతే పిల్లలు తరతరములు నేను చూస్తూ జీవించాలని ప్రతి మనిషి కోరుకున్నటువంటి సమయము. కానీ దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది? అసలు ఈ 3 భాగాలుగా పార్ట్స్గా చేస్తే ఒక్కొక్క దినము ఒక సంభాషణగా లేకపోతే ఒక ప్రసంగంగా చెప్పుకోవచ్చు. దేవుని ఉద్దేశం ఏమైంది అని ఒక ప్రసంగం. అసలు దేవుడు పిల్లలను కనడానికి, మనుషులను పుట్టించడానికి కారణం ఏమై ఉంటుంది? పుట్టించిన మనిషిని మళ్ళీ చంపడానికి దేవుని యొక్క ఉద్దేశమా? మరి పుట్టించిన మరణిస్తే అంతటితోనే మానవుని యొక్క జీవము లేకపోతే మానవుని యొక్క బ్రతుకు అంతమైపోతుందా? రకరకాల మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ప్రతి వారము అనేక రకాలైనటువంటి ప్రసంగాలు మీకు మీ ద్వారా మన ద్వారా మాట్లాడుతున్న దేవుడు. మరి ఎంతవరకు ఆ నమ్మకం ఉంటుంది? అదే మార్త మరియలతో ప్రభు అన్నప్పుడు, ఇదిగో నీ దాసుడు లేకపోతే నీ సహోదరుడు బ్రతుకుతాడని నమ్ముతున్నావా అన్నప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఎంతోమంది గుర్తుందో తెలియదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థాన దినమందు లేస్తాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం మాకు అదే నేర్పించింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి పరిశుద్ధ లేఖనాలను సెలవిస్తే దేవుడు మనిషిని చంపడానికి ఇష్టపడడు. మరి ఎందుకు వచ్చిందండి మరణము? ఒక విచిత్రం క్వశ్చన్ వేసుకున్నాను. ఎందుకు మరణం వచ్చింది? ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ప్రియమైన దేవుని సంగమా, ఇది చాలా ప్రముఖమైంది మనిషికి. మనిషి జీవితంలో రక్షణ ఎంత ప్రముఖమో ఈ మరణం గురించి తెలుసుకోవడము, చివరికి మానవ జీవితము ముగింపు ఎలా వస్తుందో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మానవుని ముగింపు ఎలా ఉంది అని. ఇవన్నీ ఒక చైన్ సిస్టమ్గా ఉంటుంది నా యొక్క ప్రసంగం. ఈరోజు అసలు మనిషికి మరణము రావడానికి కారణము ఎవరు? ఎందుకు వచ్చింది అంటే పౌలు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు, యాకోబు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు, ఈ దావీదు తర్వాత యోబు గారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి యొక్క పరిచయను మనకు పరిచయం చేసినట్టుగా ఈ ప్రవచన గ్రంథమంతా కూడా మనిషి నుంచని బట్టి కలగలేదు, కానీ
మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని చేత పలికి రాసినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము మనుషులే రాశారు. ఏంటండి, ఏది రాసినా మనుషులే కదా రాయాల్సింది. ఇది మనుషులు రాయకపోతే ఇంకెవరు రాశారంటే మనుషులే రాశారు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వారై దేవుడు పలికించిన వాక్కును వాళ్ళు రాసినట్టుగా మనం చూస్తాము. అది పేతురు భక్తుడు మనకు చెప్తున్న మాట. మరి ఎందుకు వచ్చిందంటే ఈ పరిశుద్ధుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలలో పౌలు రోమ సంఘానికి రాస్తూ, అయ్యా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా ఏంటి ఆలోచించ. ఇది మీరు పోయేటప్పుడు మళ్ళీ మీకు రీక్యాప్చులేషన్ లేక పునర్విమర్శ మీకు నోట్స్ ఇస్తాను. పోయేటప్పుడు రాసుకోవాలండి. పోయేటప్పుడు మీ తెల్ల పుస్తకం మీద పేపర్ మీద రాసి చినిగిపోతుంది. ఎక్కడ రాసుకోవాలి? హృదయముల మీద రాసుకుంటే ఎవరు చెరిపారు? సాతానుకు కూడా అధికారం లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరికీ మరణము సంప్రాప్తమైందంట. హల్లెలూయా. మరణం ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? కారణం ఒకటి చెప్తున్నాడు. అయ్యో, మనిషిని పుట్టించడంలో దేవుడు మరణించడానికేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనిషి జీవితము విలువైందండి. ఈ విలువైనటువంటి జీవితము మరి ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి కదలలేని స్థితిలో, నిశ్చలమైన స్థితిలో, నిర్జీవంగా ఉంటే మనిషిలో ప్రాణం ఉందంటారా? ఒకవేళ ఈ గుండె ఈ లోపల ఉన్నాయి కాకుండా పైన ఉన్నటువంటి ఏ కాళ్ళు చేతులు ఆడవు, లోపలున్న అన్ని కూడా ఒక గడియారములున్న ఆ సెల్లును తీస్తే మరి గడియారము ముందుకు కొనసాగుతుందా? మరి దేవుడు మనిషిని చేసి చాలా ఇష్టపడ్డాడు. తల్లి గర్భంలో మరి తల్లి కూడా తెలియదు తల్లి గర్భంలో పిండము రూపమవుతుందని. ఎప్పుడు తెలుస్తుంది తల్లికి? ఇదిగో లోపల పిండం తయారైతూ ఇదిగో నెల తప్పినప్పుడు ఇదిగో నేను తల్లిని కాబోతుందనని. కానీ అంతకుముందే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, ఇదిగో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను ఇంకా యెషయా 44:2 అంటాడు. చాలా చక్కటి మాటలు ఆ పుట్టుక గురించి. అదే ఆదికాండం 26:20 అంటాడు, ఇదిగో మన పోలిక చొప్పున మన స్వభావంలో నరులను చేయుదుము, వారు ఫలించి అభివృద్ధి పొందింది లోకాన్ని నిర్మించాలని దేవుడు ఆశపడితే మరణం అనేది ఎవరి ద్వారా వచ్చిందంటే పాపము. ఆ పాపం ఎవరి దగ్గర వచ్చింది? ఎట్లొచ్చిందంటే ఎవరైనా చెప్తారండి పాపం ఎలా వచ్చిందంటే? అది ఫండమెంటల్ బేసిక్ పాయింట్. ఓకే, యాకోబు మరి భక్తుడు అపోస్తుడు ఏమంటాడో చూద్దాం ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలలో ప్రతివాడు చూడండి, నో ఎగ్జంప్షన్ ఎనీబడి. ఎవరికనుందా? తమ్ముడు వర్షిప్ చేస్తున్నావు, నీకు తప్పుతుందా మరణం? నాకు తప్పుతుందా? అదే ఏతానంటాడు, తర్వాత దావీదు అంటాడు, ఆసాపు అంటాడు. అవన్నీ చూద్దాం, ఆలోచన చేద్దాం. ఇప్పుడు ప్రతివాడును తన స్వకీయ దురాశ వలన ఈడవబడి మరులు కోల్పబడి శోధింపబడి దురాశ గర్భమును ధరించగా పాపము పరిపక్వమై మనుషులు ప్రతివాడు దురాశ. ఎవరికి చెందింది దురాశ? ఆదాముకు వచ్చింది. ఇప్పుడు తమ్ముడు చెప్పింది. ఈయన అంటాడు, యాకోబు అంటాడు,
ప్రతివాడు తన దురాశ చేత ఈడువబడి మరులు కోల్పబడి, ఇదిగో దురాశ అంట. దురాశ ఏంటి? ఆదముకు కలిగిందా? ఎవరికి కలిగిందండి దురాశ? ఆలోచించారా? ఒక మనుషుడు అంటాడు పౌలు, ఆ ఒక మనుషుని ద్వారా ఏదైతే మరణం వచ్చిందో ఆ ఒక మనుషుని ద్వారా పునరుత్థానము కలిగింది అంటది. అదే రోమపత్రిక 5లో 13వ వచనంలో. మరి ఏమిటి అనగా, అప్పుడు మనిషి అయినా స్త్రీ అయినా, స్త్రీకి కలిగి. ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ మోసపరిచిందని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు. ఆదాము మోసపరచబడలేదు. ప్రియమైన దేవుని సంగమా, మరణము చాలా భయంకరమైంది. ఈ మరణము పుట్టుకనేది ఎవరైనా పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తారండి? ఎంత మేధవైనా కానీ సైంటిస్టు నువ్వెలా తయారైనో తల్లి గర్భంలో అంటే ఆ ఉపాధ్యాయునికి ఏం తెలుస్తుంది? తమకులేనోనికి ఈ బుక్కులున్న చదువుతాడు, బోధించడానికే తలబట్టుకుంటాడు. ఆ పుస్తకం చూసుకుంటా చదువుకుంటా అరే కంఠస్థం చెయ్యి అంటాడు. కానీ తల్లి గర్భంలో పిండం ఎట్లా ఎదుగుతుందో ఎవరికి తెలిసిందండి? ఒకసారి యెషయా భక్తుడు అంటాడు 44:2వ వచనములో, అట్లే యోబు గ్రంథం 10:8వ వచనంలో, అట్లే కీర్తన 119:73వ వచనంలో, నిన్ను సృష్టించి గర్భంలో నన్ను నిర్మించి, గర్భంలో నిర్మించాడంట. యెషయా భక్తుడు అంటాడు, నిన్ను సృష్టించి తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన అంటున్నాడు. అలాంటి నిర్మించిన మనిషిని ఇదిగో ఏమైపోతుంది? భయపెట్టిస్తుంది. మరణం ఎప్పటికి వస్తుంది? ఎవరన్నా సైంటిస్ట్ చెప్తాడండి? ఎవరన్నా ఉపాధ్యాయులు చెప్తారా? చెప్పాల్సింది ఒకే ఒకరు ఈ ప్రపంచంలో, అది బైబుల్ తెలిసినవాడు. హల్లెలూయా! మరణం ఎప్పుడు వస్తుందో, మరణము ఏ విధంగా వస్తుందో చెప్పేది ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే ఆ సేవకులు, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాలి. నువ్వెట్లా పుడుతున్నావు, నువ్వెట్లా చనిపోతున్నావు. అందుకని అంటాడు జ్ఞాని అయిన సొలొమోను, చక్కటి మాట్లాడతాడు. ఒకసారి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము చివరి వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము చివరి లైన్లో చదివితే, జ్ఞాని అయిన ఎవరికి తెలియను, వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో ఎవరు చెప్తారండి? పోయిన తర్వాత, బ్రతుకున్నప్పుడు కాదు, వారు పోయిన తర్వాత ఎవరు చెప్తారు వారు ఏమైపోతుండ్రో? ఎవరని చెప్తారండి? పోయిన తర్వాత సచ్చి మళ్ళీ బ్రతికి లేచిన వాడే చెప్పాలి. ఇంతవరకు ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన భక్తులు దేవుళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే నోబడి ఎల్స్, ఎవ్వరు లేరు. కానీ మన దేవుడు సజీవుడు. ఇదిగో నేను జీవమును సత్యమును అంటాడు అపోస్తలుడైన యోహాను అంటాడు. ఇదిగో నేను కడుపటి వాడను, మొదటి వాడను, మృతుడనైతిని కానీ యుగ యుగాలు సజీవుడు. కానీ ఎక్కడుంది? బైబుల్లో ఉంది. అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ మాట్లాడతాడు. ఏమంటాడు? నేను మొదటి వాడను, కడుపటి వాడను, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించువాడను. ఇదే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఇదిగో మరణము జీవమును నాలుక వశమంట. నీ నాలుక జాగ్రత్త అంటుంది. మరణం గురించి ఎవరు ఇదిగో వారు పోయిన తర్వాత వారు ఏమైపోతారో ఎవరు తెలియచేస్తారండి? ప్రియమైన దేవుని సంగమా, మరణము అంతమా అంటే అది ఒక ఆప్షను. మరణము ప్రారంభంలో పోలే, మనము ఇంకా బ్రతుకు మరణం కానీ ఉన్నాము. యాకోబు అంటున్నాడు, ఇదిగో నీ యొక్క ఏమిటితోని దురాశ గర్భము ధరించి పాపమును కనగా
పాపము పరిపక్వమై మరణం కంటుంది కనుక ఇక్కడ ఆది కాండములో చదివింది దేవుడు తన పోలికలు చొప్పున చేసి యోదోను ఆ తోటలో పెట్టినటువంటి దేవుడు ప్రతినిత్యము అప్పటికి ఆదాముకు మరణము లేదు. ఎప్పుడు ఆదామా ఈ ఏదోను తోటనంతా కూడా సేద్యపరచు, ఇదిగో నేను నీతోనే ఉంటాను అని, ఏదైనా ఆ ఫలవృక్షములన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా తిను, కానీ తోటలో అందమైంది రమ్యమైంది ఇదిగో ఆ పండును మాత్రము నీవు తినకూడదు అని. ఆజ్ఞాతిక్రమము పాపము కదా, ఆజ్ఞాతిక్రమం పాపము కనుక దేవుడిచ్చినటువంటి మాటను నీవు నేను అతిక్రమిస్తే జరిగేది మనకు మరణమే. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణం వచ్చింది అంటాడు, రకరకాల వస్తాడు. అసలు మరణము ఈ మరణం గురించి యోబు అంటాడు, ఏమంటాడంటే ఎవరైనా తెలుసు, పరిమితి కలది అంటాడు. యోబు గ్రంథము 14:6 అయ్యా నా సంఖ్యను పరిమితి చేసినావు, పరిమితితోనే ఉంది ఆయనంటే. ఈ దావీదు గారంటాడు, ఏమంటారండి దావీదు, ఇదిగో నా ఆయుష్ కాలము బెత్తెడంతా చేస్తే. చదివినరు కదా, అంటే మీరు చదివే మట్టుకే చదివి ఇక్కడ వినాలి, ఇక్కడ వదిలిపెట్టాలనంట. ఏమందంట, నా ఆయుష్ కాలము బెత్తడంతా చేసినావు అంటున్నాడు దావీదు. మరి మోషే, ఇది దావీదు 39లో చదువుకున్నాము, యోబు 14లో చదువుకున్నాము. మోషే అంటాడు, మరి మనకు నివాసం ఎక్కడుందో తర్వాత మాట్లాడుకుందాం. ఈ మరణం అయితే అయిపోని ఎందుకు వచ్చిందో, ఇదిగో ఈ పండు తినమున నిశ్చయముగా అంటే అక్కడ ఏమొచ్చింది, దురాశ వచ్చింది. సాతాను పండు తినకూడదని మీతో చెప్పాడా? ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు పండు తిన్నావు, ఈనాడు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయేమో. అందుకని అంటాడు, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము అంటూ యేసు ప్రభు అదే మాటలు మాట్లాడలేదు. మనకు మరణమే సమాప్తము కాదు. యేసు ప్రభు ఒక చక్కటి మాటను మాట్లాడతాడు. అపోస్తలుడైన యోహాను రాస్తూ 11:25 మనిషి జీవితము మరణమని యేసు ప్రభు చెప్పాడండి. అందుకు యేసు పునరుత్థానమును జీవము నేనే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకు. ఏంటండి విచిత్రమైనటువంటి మాటల సరళకి. అసలు దేవుని యొక్క అమరిక మనిషిది. ఇంతమంది ఉన్నాం, ఒక్కరి చూపు ఒకరి తీరుందండి. నువ్వు బొమ్మేస్తే ఓ గాడిద లాకనో గుర్రం లాకనో ఉంటుంది, కానీ ఇంతమంది పోలిక అమరిక అంటే డ్రాయింగ్. ఆ డ్రాయింగ్ దేవుడు చూడు, ఒకరి చేతులు ఒక తీరు లేవు, ఒకరి రేఖలు ఒక తీరు లేవు, ఒకరి కళ్ళు ఒకరి తీరు లేవు. అనిల్ తమ్ముడు పాట పాడితే గంభీరంగా ఉంటుంది ఆయన వర్షిప్. తమ్ముడు వాళ్ళు వాడితే ఆ గొంతు ఎవరికి రాదు. ఒకరి కళ్ళు ఒకరు తీరు, అసలు రూపము భాష మాటలు అన్నీ తేరు. అందుకని అంటాడు, ఆయన నిర్మించినప్పుడంట ఎట్లంట, కీర్తనకారుడు 119:73. అదే యోబు గ్రంథము, అయ్యా యోబు గ్రంథము 10:8 అంటాడు, మా తల్లి తండ్రి చేసినని సంతోషపడుతున్నావు, నీ చేతులు నన్ను నిర్మించి. ఏం శిల్పకారుడండి మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం డ్రాయింగ్ మాస్టర్ అండి. ఏ డ్రాయింగ్ మాస్టర్ అండి కాలేజీలో చేసేది. ఒక్కొక్కరు అమ్మల ముఖం చూస్తే ఒక్కొక్కరు అందం ఒక తీరుంది. అందరూ అందంగానే ఉన్నారు, కానీ రకరకాల అందాలు ఉన్నాయి. పుష్పాలన్నీ ఒక తీరే ఉంటాయి, సువాసన పరిమళం ఒక తీరు ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్ల, ఆయన అమెరికా, ఆయన సృష్టి చూడండి,
సృష్టిని చూడయ్యో అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే మరణించినప్పుడు పాట పాడతాము, మరణమునకు విజయమిది, మరణమోడిపోయేరా, మరణమునకు విజయమిది, మరణముంది యేసు ప్రభువు మరల బ్రతికి లేచెరా, మరణమునకు విజయమిది, కరుణలేని మరణమునకు వెరవకుండా నుండుడి, కరుణలేని మరణమునకు. హల్లెలూయా. మరణమంది దేవుడు లేచినాడు గనక, ఇదిగో పునరుత్థానం ఉందంటే నమ్మలేదండి. వాళ్ళు అంటున్నారు పునరుత్థానం ఉందని బైబిల్ చెప్తే, అనేకులు పునరుత్థానం లేదంటున్నారు. అది చూసారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం చదివి తర్వాత, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ఇదిగో మేము ప్రకటిస్తుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎలాగూ ప్రకటిస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చేతి లేవదేమండి, దేవుడు చేతులు కిందికే పెట్టాడా ఏంటి? ఇట్లా ఆడాం చేతులు అంటే నిర్జీవంగా అయిపోయినాం అన్నట్టు. మనం కూడా పండుకొని నిద్రావస్థలో ఉంటే మనిషి కదులుతాడా? దీర్ఘ విశ్రాంతిలోనికి వెళ్ళిపోతామేమో. ప్రేమని హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నా ఎవరెవరు వింటారు, ఎవరెవరు కింద ఫోన్లు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నా. మళ్ళీ పాడదాం ఇప్పుడు పునరుత్థానం. ఏమంట? పునరుత్థానము ఉందని మేము ప్రకటిస్తుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లా చెప్తారయ్యా? మళ్ళీ ఎట్లా బతుకుతాడండి? చచ్చిపోయిన వాడు బతుకుతాడా అంటాడు ఏతాను. ఒకసారి చూద్దాం. ఏతాను అన్నాను, ఆసాపు అన్నాను. స్టార్టింగ్లో కొంచెం మైండ్ నాదేమి ఇది కాలేదు, ప్రెజెంట్లోనే ఉన్నాను. ఇక మైండ్ ఆబ్సెంట్ అయినప్పుడు మనం టికెట్ కటాయించాల్సిందే. అప్పుడు 89వ కీర్తన 7వ వచనములో అంటాడు, ఏతాను రాసిన కీర్తన అమ్మా 7వ వచనం తల్లి, 48వ వచనం క్షమించాలి. ఏతాను రాసిన కీర్తన, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? ఎవరండి? ఎందుకు వచ్చింది మరణము? పాపము పరిపక్వమై మరణం కన్నది పాపము నుంచి వచ్చింది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము. ఆజ్ఞాతిక్రమం అంటూ ఆ ఏదోను తోటలో ఆదాముతో మాట్లాడుతుంటాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా యు షుడ్ బి డై. మరి దేవుడు ఆడి తప్పే దేవుడా? ఆయన మనవలే నరుడు కాడు అంటుంది లేఖనాలు. అక్కడ అంటున్నాడు, మళ్ళీ ఒకసారి చూడమ్మా. మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ఆసాపు కుమారులు రాసిన కీర్తనలో 82లో 6వ వచనములు అంటాడు. అక్కడ చక్కటి మాట మరణం గురించి మాట్లాడతాడు. మీరు దైవములనియు అమ్మా 6-7వ వచనము, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోవుదురు. అంటే ఎవరిని వదిలిపెడుతున్నాడు దేవుడు? ఆది ఆదాము రక్తము మన శరీరంలో ప్రవహిస్తుంది. అందుకనే రోమపత్రిక 3లో అంటాడు పౌలు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే ఏ భేదము లేదు కనుక ఒకని మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము అందరికి సంప్రాప్తమైంది.
అందుకని అంటాడు ఇక్కడ, మరణం కూర్చి కరుణ లేని మరణం గురించి భయపడకు అంటుంది. ఇప్పుడు కొంచెము ఇది చాలా, దీనికి అంతటికి చెప్పితే ఒక 3 రోజులన్నా అయితే సమయం బాగుంటుండే, కానీ లేదు. దాన్ని కట్ చేసి ముందరికి వెళ్దాము. పునరుత్థానము గురించి మాట్లాడదాం. అమ్మ, పునరుత్థానము లేదని ఎవరన్నారు? సద్దూకయ్యులు. వెరీ గుడ్ అమ్మగారు, దేవుడు దీవించను కాక. మరి ఉందని ఎవరన్నారు? అయిపోయింది. పరిచయలు ఎందుకు వచ్చింది వాదము మనకు తెలియదు, కానీ బైబిల్కి తెలుసు, సేవకులకు తెలుసు. అది పౌలు ప్రకటిస్తున్నప్పుడు ఆరాధనకు ఎందుకు వస్తున్నాము అంటే, చాలామంది ఆరాధించడానికి వస్తున్నాం, అంతేనా? ఆరాధించడానికి రవి అదొక భాగము. కానీ యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానములను ప్రకటించడానికి కూడుకున్నాము. బైదిపై ఆయన శరీర రక్తంలో పాలు పొందడానికి వస్తున్నాం అనేది బైబిల్ సత్యవేద గ్రంథం చెప్తున్న బోధ. ఒక నాణ్యము. అందుకనే అంటున్నాడు అక్కడ పౌలు ప్రకటిస్తున్నాడు, ఆయన మృతుడు, ఆయన తిరిగి లేస్తాడని మేము ప్రకటిస్తుండగా మృతుల పునరుత్థానము లేదని మీరెట్లా కొందరు గలిబిలు చేస్తున్నారయ్యా అని ప్రకటన చేస్తున్నాడు పౌలు. అప్పుడు వచ్చేది శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రము తెలిసిన వాళ్ళు, అందులో వారికి సంబంధించిన వాళ్ళు సద్దుకాయలు ఉన్నారు. వాదం పడ్డది పౌలును కొట్టాలి. అప్పుడు పౌలు ప్రకటిస్తే అది అపోస్తుల కార్యంలో, అది కూడా మాట చూద్దాం. 23వ అధ్యాయము 6-7 వచనాలు మాత్రం తొందరగా మర్చిస్తే, మీరు ఇవన్నీ మీ హృదయ పలక మీద రాసుకొని పోవాలి ఇంటికి. చూసారా? వారిలో ఒక భాగము సద్దుకాయలను, మరి ఒక భాగము పరిచయులను అయ్యుండి పౌలు గ్రహించి, సహోదరులారా, ఇదిగో పరిచయుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ బాగా గుర్తుపెట్టు, మనకున్న నిరీక్షణ గూర్చి మృతుల పునరుత్థానమును గూర్చి నేను ప్రకటిస్తున్న సువార్త. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాస్పుల్? ఏంటండి సువార్త అంటే? మరణ పునరుత్థానం యేసుక్రీస్తు. అందుకని అంటాడు పుట్టినప్పుడు మత్తయి ఏమంటాడు? ఆయనే వారి పాపముల నుండి ఆయన రక్షించును, పాప విమోచకుడు కదా, ఆయనే వారి పాపములు. అందుకని తిమోతి 1:15 అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుడు, అది అపోస్తలుడైన యోహాను అంటాడు. తిమోతి ఏమంటాడు? అయిపోయింది. చూడండి ఒకసారి ఏమంటాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. నోటికి అమ్మా, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనని ఆ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైంది. హల్లెలూయా. మళ్ళీ ఎవరన్నా కింద తలలున్నాయా? చాలు, తల పైకి లప్పు పెట్ట. అప్పటి నుండి చూస్తున్న తల కిందికే ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఉపాధ్యాయుడు కూడా అదే చేస్తాడు. క్లాస్లో ఉండేటప్పుడు చెబుతూ, అరే ఏం చేస్తావురా అంటాడు. అప్పుడప్పుడు ఇట్లా ఒకటి కూర్చాలే, గుర్రానికి కూర్చున్నట్టు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నారమ్మా? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చననేది నమ్మదగింది, అది పూర్ణాంగీకరణకు యోగ్యమైంది. ఎందుకు వచ్చాడు యేసుప్రభు అంటే దాని కొరకు వచ్చాడు. ఇక్కడ ఏమంటున్నారు? పౌలు పునరుత్థానం గురించి ప్రకటిస్తుండగా అక్కడ వాదం పుట్టిందంట, ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా వాక్యం తెలిసిన వాళ్ళు నేను తప్పు చేస్తే తర్వాత అడగాలి. నేను సొంత మాటలు ఎప్పుడు మాట్లాడను, ఇందులో ఉన్నది మాట్లాడడానికి సమయం సరిపోదు మనకు. అమ్మ, అక్కడ అపోస్తల కార్యం 23:7 వచనంలో ఏముంది? సద్దుకాయలు, వారి లోపల వాదం 2 భాగాలు ఏర్పడి, సహోదరులారా, నేను పరిచయుడను, మనకు ఉన్న నిరీక్షణ మృతుల పునరుత్థానం గూర్చి నేను విమర్శింపబడుతున్నాను. కానీ
అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును ఏం పుట్టిందంట? అదే కదా ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. కలాము రేగిపోయింది. వీళ్ళు అంటున్నారు, ఎవడా చచ్చే బతికేది? లోకంలో ఎప్పుడైనా చూసినామా మనం? ఇంతవరకు ఎవరు బతికిండో? అసంభవము. అందుకని మీరు దైవములని, అమ్మగారు చదివింది కదా 82 కీర్తన, మీరు దైవములని మర్చిపోవా? నోటి చెప్పాలి మళ్ళీ మళ్ళీ బైబుల్ దగ్గరికి పోతారు ఇందిరా తల్లి. చదివినా ఒకసారి మర్చిపోతారా? ఏమని చదివినావు? కానీ నేనే సెలవిస్తున్నాను, మీరు దైవంలోని దేవుని కుమారులని. కానీ అయినను ఇతర మనుషులు మీరు చనిపోయినట్లు మీరును చనిపోతారు. ఎందుకంటే ఎట్లనగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము సంప్రాప్తమైంది కనుక ఆ పాపమును తీసివేయడానికే, ఆ పాపమును మళ్ళీ తీసివేసి మిమ్మలను పునరుత్థాన నిత్య జీవములోనికి నడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా పునరుత్థానం కలుగుతుందో చూద్దాం. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 కాకుండా 13, 14 చదవండి అమ్మా. అది నిరీక్షణ ఇతరు నిద్ర అంటే ఇక్కడ ఏంది? నిద్ర అంటే మరణము అని అర్థం. దాన్ని బైబిల్ పరిభాషలో నిద్ర, విశ్రాంతి అంటాం. ఓకే అమ్మ. ఇప్పుడు 2వ వచనము, యేసు మృతి పొంది, అమ్మ బాగా గుర్తుంది, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము, ఎవరు? మనము ఏమని నమ్మాలి? నేర్చుకోపోలే. టీచింగ్ కదా. నిజంగా టీచింగ్ క్లాస్ పెడితే మా ప్రెసిడెంట్ గారు బాగానే ఉండేది. ఒక్కొక్క ఊరికి వాళ్ళకు అప్పచెప్పే కంటే మనలను పంపించాలి కదా. అసలు సంఘ స్థాపన అంటే ఏంటి? మన సంఘంకి వెళ్ళి ట్రైనప్ చేసి ఓ వ్యక్తిని ఊళ్ళో పంపించి అక్కడ ఒక ఇల్లు కట్టి ఓ గుడి చేసుకొని అక్కడ సువార్త చెప్పితే సంఘ స్థాపన అనేది నాకు తెలిసినటువంటి విషయం. ఆ కాలేజ్ అయితే అందరు కూడా శిష్యులుగా అయ్యి ట్రైనింగ్ పోతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి బ్యాగులు వేసుకొని. ప్రేమని దేవుని సంఘం, మనం యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచెనని నీవు నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు మృతి నొంది. అమ్మా ఇంతకుముందు ప్రసంగం చేసిన తమ్ముడు ప్రవీణ్ గుర్తుందా? ఏలు పెట్టుకొని ఇట్లా అంటే కాదు. ఏమని? యేసుక్రీస్తునందు మృతి నొందనని సమాధులపై రాయవచ్చా అని ఇంతకుముందు చెప్పినట్టుగా గుర్తుంది నాకు కదా. రాయొచ్చా? ఎవరి పేరు రాయొచ్చు? క్రీస్తునందు మృతి చెందనని రాయొచ్చా? ఇక్కడ కూడా ఇప్పుడు అందేంది? క్రీస్తు మృతి పొంది తిరిగి లేచెనని నమ్మిన ఎడలా, నేను నమ్మిన ఎడలా అదే ప్రకారం యేసునందు ఎవరికి వారే మీరు రాసుకోవాలి. మీరంటే ఎవరు? హల్లెలూయా అంటాం. హల్లెలూయా అంటే కరెక్ట్ చెప్పండి. బైబిల్ భాష చెప్పమంటే మీరు ఏదో చెప్తారు. బైబిల్ భాష చెప్పాలి. ప్రకటన 19 పుట్టినోట్లో దేవుణ్ణి స్తుతించుడి అని ఉంటుంది. హల్లెలూయా అంటే చూడండి 19వ అధ్యాయం పేజీలో కింద పుట్టినోట్లో ఏముంది అమ్మగారు? ప్రకటన గ్రంథము 19 కింద పుట్టినోట్లో హల్లెలూయా అనే పదం పుట్లో చిన్న స్తుతించుడు. మరి హల్లెలూయా అంటే మీరు కూడా హల్లెలూయా అంటున్నారు. హల్లెలూయా అంటే దేవుని నామానికి స్తోత్రము అనాలి. ఈ తెలియక నాలాంటి పాస్టర్లము ఏం చేస్తాము? సగం హల్లెలూయా అంటే హల్లెలూయా అనాలి. దేవుని స్తుతించుడి అంటే నేను స్తుతించుడు అంటే నీవు కూడా స్తుతించుడు అంటావు. మరి స్తుతించేది ఎవరు? హల్లెలూయా. ఇప్పుడు దేవుని స్తుతించాడు. ఇక్కడ నీవు క్రీస్తు మృతి పొంది మరణించి తిరిగి లేచెనని నీవు నమ్మినేడల్లా, అంటే నేను నమ్మినేడల్లా అదే ప్రకారము నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. హల్లెలూయా.
అందుకని అంటాడు ప్రభు, ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనై యుగ యుగములు. అదే మోషే అంటాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము అంటే నీ నివాస స్థలము. అందుకని కొరింథీ 2:5 అంటాడు, ఇదిగో మా స్థిర నివాసము ఎక్కడ ఉందంట? పరలోకమందున్నది. ఇది కొన్నాళ్ళ మట్టి కదండి, నీటి బుడుగ లాంటిది, మన పరలోకమందు స్థిరంగా ఉంది. అందుకని స్థిరమని నమ్మకు ధరయెవ్వరికి పరలోకమే స్థిరం. జర మ్యూజిక్ అయి తమ్ముడు, ఓకే. స్థిరమని నమ్మకు ధరయెవ్వరికి పరలోకమే స్థిరము, నిజముగా పరలోకమే స్థిరము, నిజముగా. ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన, ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన మన్నైపోవునుగా దేహము, మన్నైపోవునుగా దేహము. హల్లెలూయా. ఇప్పుడు ఆ జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్పాడు? వాడు పోయిన తర్వాత వాడు ఏమైపోవునో ఎవరికి తెలియను. ఇక దేవుని వాక్యం ఏం చేస్తుంది కదా అమ్మా? చివరి వచ్చిన తీసి పెట్టుకోండి అమ్మ. అందులో 771 పాట ఉంటుంది, ఇప్పుడు పాడిన పాట మన చర్చి పుస్తకంలో. ఆ వచనాలు అందరు ధ్యానించాలి. ఒకటికి ముగిస్తాం, ఏం పర్వాలేదు, 12:30. ఆ మంచి మంచి మాటలు ఉన్నాయి. మెడలు మీతెలు మేలగు సరకులు, మెడలు మీతెలు మేలగు సరకులు పాడై కనబడవే నిజముగా, పాడై కనబడవే నిజముగా. ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన, ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన మన్నైపోవునుగా దేహము, మన్నైపోవునుగా దేహము. ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు, ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు, అట్లే వెళ్ళవలెను ఇంటికి, అట్లే వెళ్ళవలెను. ఏమన్నా తెచ్చినవా? యోబు అంటాడు, తిమోతి అంటాడు, ఇదిగో తల్లి గర్భంలో నుండి ఎలాగొచ్చినామో అదే రీతిగా మన ఇల్లు ఎక్కడుంది? ఇస్లాపూర్లో ఉందా? బిహెచ్ఎల్ ఉందా? ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో స్థిరమైన నివాసము నీకు నాకు పరలోకమందుంది. యేసు అంటాడు ఒక చక్కటి మాట, అనంగానే రావాలి. అట్లెంట్లటయ్య గారు, నీ ఆలోచన మా ఆలోచన వేరు కదా. అదే ఏమంటాడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడలా నేను చెప్పుదును. కమాన్. అందుకనే మీరు రండి భయపడకండి అంటున్నారు. అందుకని చివరి వచ్చిన పాట ఏం ముందమ్మ అక్కడ? ఇదే పాటలో మూసేసింది అమ్మగారిని ముందు చురుక పెట్టలేదు. యేసునందు విశ్వాసముంచిన, యేసునందు విశ్వాసముంచిన వాసిగా నిన్ను చేర్చున్ పరమును, వాసిగా నిన్ను చేర్చున్ పరమున. హల్లెలూయా. యేసునందు విశ్వాసముంటే పరమందు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు ఏమనంటే 12వ అధ్యాయము 7వ వచనము, ఇది ప్రారంభము, ఇది అంతము కాదు మనిషి జీవితము, మనిషి యుగ యుగములు. మళ్ళీ చదువు, దండం పెట్టుకోండి.
కీర్తన ఆజ్ఞ పెట్టుకో, అది పెట్టుకొని మోషే గారి ప్రార్థన చూద్దాము ఒకసారి. 90వ కీర్తన గ్రంథము మోషే రాసిన ప్రార్థన. ప్రభువా, చదివి తీశారా? ప్రభువా, తరతరములకు ఎక్కడుందంట శివకుమారయ్య గారు నివాసం ఎక్కడుంది? అయ్యా ఎస్టేట్ కడదామయ్యా, అయ్యా ఇంకా కడదాము. నో, ఒకరోజు పడిపోయేదే మన ఈ బాడీ. అందుకని అంటాడు దావీదు అంటాడు, సొలొమోన్తో అంటాడు, సొలొమోన్తో అంటాడు దావీదు ఏమనంటాడు? అరే బాబు, లోకులు పోవలసిన మార్గంలో నేను కూడా పోవాలి, నా సమయం అయిపోయింది బిడ్డ. అదే 2 పత్రికలో పేతురు కూడా అంటాడు, ఇదిగో నా గుడారమును విడిచిపెట్టే సమయము ఆసన్నమైంది. కానీ స్థిరము అనేది ఇక్కడ అంటాడు మోషే, ప్రభువా, తరతరములకు నివాస స్థలమైన నీవు పర్వతములు పుట్టక ముందెను, భూమిని లోకము పుట్టక ముందు, నీవు పుట్టిక ముందు యుగ యుగములు నీవే దేవుడవయ్యా. యుగ యుగాలు ఎన్ని యుగాలండి? మన భాష ప్రకారం 4 యుగాలు. ఎన్ని యుగాలు తెలుసా? చెప్తారా? యుగాలు, ద్వాపర యుగం, ఇవి టీచర్లు చెప్తారు కదా. యుగాలు 4. ఆ యుగాలు నీవే దేవుడవు అంటూ మళ్ళీ కింద చదవమ్మా. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఏంటేంటి ప్రభు? మంటికి నువ్వు మనుషులను మంటికి మారుస్తున్నావు. నరులారా తిరిగి రండి నీవు సెలవిస్తున్నా. కమాన్, స్థిరమైన నివాసం. ఇప్పుడు కదా, ఎట్లు వచ్చితిమి లోకమునకు అట్లే వెళ్ళవలెను ఇంటికి, అట్లే వెళ్ళవలెను ఇంటికి. హల్లెలూయా. కృపమ్మ, అలర్ట్గా ఉండండి. నేను కన్ను చూస్తున్నాను, నన్ను ఏం తిట్టినా పర్వాలేదు. నిద్ర జలుబు ఎట్లా ఉంటుందంటే, చాలా వాక్యం చెప్పినప్పుడు ఏమైపోయిందంట, రాత్రి అంతా పౌలు బోధ చేశాడంట. జోగి నిద్రలో. ఎవరి తప్పు? పౌలుది తప్ప. ఇప్పుడు నేను రోజు సాయంకాలం వరకు ఇట్లే పెట్టిన అనుకోండి, ఒక్కొక్కరు లేచిపోతుండొచ్చు కదా తమ్ముడు. అక్కడ కూడా పౌలు చెప్తున్నాడు, మరి వాడు ఉన్నవాడు వాక్యం వినవాడు ఎడ కూర్చోవాలి? మందిరంలో కూర్చోవాలి. ఏడ కూర్చున్నాడంటాడు? కిటికీలో. అంటే పడితే పౌలు తప్ప. ఓకే, దేవుని నామానికి స్తోత్రమమ్మ. ఇప్పుడు ప్రసంగి గ్రంథము 12:7 వచనము. చాలా జాగ్రత్తగా నేర్చుకోపోవాలండి. ఈ మాటలన్నీ మన హృదయంలో నాటబడలే. లక్ష్మీనారాయణ ఎక్కడ ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కటి మాట మాట్లాడతాడు 20లో. ఏం మాట మాట్లాడతాడు రవి? ఇదిగో నరులు యెహోవా పెట్టిన దీపం అంట. నరుల ఆత్మ యెహోవా పెట్టిన 20లో ఉంటుంది అనుకుంటా కదమ్మా భాగ్యమ్మ? ఎట్లుంది? సామెతల గ్రంథము 20:27లో ఉంటుంది అనుకో. అంతేనా ఆంధ్రయ్య గారు? వింటున్నారా? అక్కడిక్కడ దిక్కులు ఎప్పుడు వదిలిపెడితే ఎప్పుడు పోదాము, ఎప్పుడు ఆడ వెల్డింగ్ చేయాలా, అట్లా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇట్లా నేర్చుకున్న బోధ ఊకే చెప్పిపోతే నా పిల్లలు సరైన త్రోవలు రారు అని ఇట్లా చేయలేదు. ఏముందమ్మా 20:20లో? నరుని ఆత్మ యెహోవా పెట్టిన. ఈ మన్నైనది మన్నైపోవును, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గర. మరి మన్నైనప్పుడు అందరు ఏం చేస్తారా? మీరు పువ్వులు వేస్తారా? ఇదిగో మట్టికి మన్ను, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి. ఇదిగో ఈశ్వర్ బ్రతికున్నప్పుడేమో మనిషి అంటావు. కొంచెం కాళ్ళు చేతులు ఆడకపోతే దేవుడు అధికమైన ఆస్తి సంపన్న ఎక్కడ పెట్టాడంట? భూమిలో దాచిపెట్టాడు. పెట్రోలు, బంగారం, బొగ్గు, ఇనుము, మాంగనీసు, అబ్రకము, లెక్కలేనన్నీ ఎక్కడ దాచిపెట్టాడు?
మళ్ళీ మనిషిని ఎక్కడ తీసుకుపోయి పెడుతున్నాడు? అవన్నీ మన మీద ఉన్నాయి. అవన్నీ కూడా మనిషి బ్రతకడానికి, సజీవంగా ఉండడానికి అన్నీ ఇంపార్టెంట్ ఆర్గన్స్ అంటాం కదా, అవయవాలు. అవి ఎక్కడ పెట్టాడు? లోపల భద్రపరిచాడండి. చేయి లేకపోతే నరుడు బతకొచ్చు, కన్ను లేకపోతే బతకొచ్చు, కాలు లేకపోతే బతకొచ్చు. ఆర్టిఫిషియల్ ఏదో పెడతాం. గుండె లేకపోతే, ఊపిరితిత్తు లేకపోతే ఎంత భద్రంగా అమరిక చేశాడండి దేవుడు. అందుకే నన్ను, ఇదిగో గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు నిర్మాణకుడవు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఇచ్చినాయి. అంతటి మనిషిని చేసిన దేవుడు ఇదిగో ఆజ్ఞాతిక్రమము, దురాశ, ఆ సాతాను బుద్ధి కలుగజేసి పాపములో పడిపోయి మరణాన్ని తెచ్చుకుంటాడు. అది అంతం కాదు. యేసు నందు మృతి చెందినవాడు ఇప్పుడు యేసు అంటున్నాడు, ఇదిగో అందుకు యేసు నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. అంటే పునరుత్థానము ఇది ఆరంభము మాత్రమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఇది చాలాసార్లు కూర్చున్నప్పుడు ఆ నీరు గారుతుంటే అనుకున్నాను నేను చెప్తానని. నీకు చెప్పాలని ఏమిటి మీద ప్రిపేర్ అని వాస్తవానికంటే నేను చెప్పకముందు అనుకున్నాను, ఇదిగో మనిషికి పోవలసింది పాపమా రోగమా, ఇలాంటివి కొంచెం చెప్తే మనిషి దానికి తాగులుతుందేమో అని ఆలోచన చేసినాను. మళ్ళీ అనుకున్నాను, ఈ మరణము పుట్టుక ఏ రోగం వచ్చినా డాక్టరు ఆసప్ అంటున్నాడు. ఇదిగో ఇతర మనుషులు మీరు చనిపోయినట్లు మీరు కూడా చనిపోతారు. ఎందుకు? ఈయన చెప్పిండు. ఎవరు? పౌలు. రోమపత్రిక 5:12 చెప్పిండు. ఒకసారి అది మళ్ళా చూద్దాం. 13, 12, 13, 14 చూద్దాం. ఇప్పుడు అది ముగింపు చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోనికి ప్రవేశించెను, అలాగుననే మనుషులందరికీ పాపము చేసినందున. ఎందుకు వచ్చిందండి? దేవుని గుడి అంటారు రకరకాల. చచ్చిపోతే దేవుని మీద మన్ను పోయాలా? ఇది ఎక్కడి న్యాయమండి? ఎవరైనా చనిపోతే అయిపోయాయి. ఏమంటారు? చిన్నోడండి, నీకు చిన్నోడైతే దేవునికి చిన్నోడు ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఇంకొక మాట చదువు కింద. ధర్మశాస్త్రము పాపము లోపంలోకి వచ్చి, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఎట్టిదో అయినను ఆదాము చేసిన అతిక్రమమును బట్టి పాపము చేయని వారికి, అంటే పాపం చేయవారికి ఈ మరణం కూడా వచ్చింది. అందుకనే పౌలు కొరింథీ పత్రిక 1 పత్రిక 15వ అధ్యాయము 35 చదువుకొని ముగించుకుందాం. కరెక్ట్ 45 నిమిషాలకు ముగిస్తున్నాం. అయితే మృతులు ఎలాగు, చూడండి ప్రశ్న, అయితే మృతులు ఎలాగు లేతురు? వారు ఎట్టి శరీరంతో లేతురు? ఒకడు అడుగుతున్నాడు, ఎట్లా లేస్తారండి? ఏమన్నాడు? క్రీస్తు మరణించి తిరిగి లేచనని. అమ్మగారు ఇక నిన్నే అనాలి, ఎందుకంటే ఇక ఉన్నదెవరు? సాటి అయిన సాయం ఆనాడు చేసిన పాపం నీవే గనక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు మరణించి తిరిగి లేచనని నమ్మిన ఎడల తర్వాత అందరు అదే ఏం వింటున్నారు తమ్ముడు అంటే న్యూ లైఫ్ సంఘం. ఇది న్యూ లైఫ్ అని పెట్టొద్దు తమ్ముడు, పుణ్యం వస్తుంది. న్యూ లైఫ్ అంటే ఏంటి? క్రొత్తగా జన్మించలే. ఎవరు? నికోదేముతో అన్నటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో. మరి నీవు క్రొత్తగా జన్మించి మందిరానికి వస్తున్నారా? ఇంకా మేము పాత బతికే ప్రాచీన స్వభావము నిర్జీవ క్రియలను విడిచిపెట్టు అంటుంది బైబిల్లో. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం. నిర్జీవంగా ఉండొద్దు. ప్రేమైన దేవుని సంఘము, ఏం చదువుతున్నారమ్మ ఇప్పుడు? ఒకరు మృతుల పునరుత్థానం.
అక్కడికి వెళ్ళి ఇక్కడ తెచ్చిపోయినా ఎలాగూ లేతురని అడిగిన అంటే అదే ప్రకారం అంటే ఇప్పుడు రెండు పెట్టుకొని మనం ప్యారలల్గా ముగించుకుందాం. ఏది తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు, ఇప్పుడు చదువుతున్నటువంటి కొరింథీ 15వ అధ్యాయము 35 నుంచి అది చదువుకుందాం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరంతో లేస్తారు. ఒకడు అడుగును, ఓ అబ్బబ్బబ్బబ్బా, శాస్త్రి ఏమయ్యను, జ్ఞాని ఏమయ్యను, ఈ లోకపు జ్ఞానము పోయిన వరమేనా అటువంటి పరం చెప్తే కదండి. వెరితనము అంట లోక జ్ఞానము, దేవుడు వెరితనంగా. ఇక్కడ ఓ అవివేకి, అందుకనే పౌలు అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. అదే కొరింథీ 15:54 అంటాడు. ఏమంటాడు? ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. మరణపు ముళ్ళు పాపమునకు వచ్చింది, అదే మరణం. అలా తిరిగి 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 ఈ గడియారం తిరిగి ఎట్లా వస్తుందో నువ్వు బతికి 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 మళ్ళీ ఆడుకోవాలి. ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు అట్లే వెళ్ళవలెను. ఇక్కడనే మంచిగా గుడి కట్టుకొని ఉండాలని అమ్మ, ఇట్లే ఇక్కడనే మంచి ఇల్లు కట్టుకొని పిల్లర్లు 20 mm రాడేసి ఇల్లు కట్టుకుంటే ఇక్కడ ఉండాలి అనుకుంటున్నామో కదా అనిల్ తమ్ముడు. నో, అవకాశం లేదు తమ్మి. అప్పుడు అంటాడు, మనుషులను నువ్వు మంటికి మారుస్తున్నావు అంటాడు మోషే. నరులారా తిరిగి రండి అంటూ మోషే అంటాడు. ఈ దావీదేమో బెత్తెడంత అంటాడు. యోబు ఏమన్నాడు? అమ్మా నీడ అంటూ ఇంకా అంటాడు కొంచెం పరిమితి. ఇంతకుముందే చెప్తే కదా, మళ్ళీ మర్చిపోయారు. పరిమితి కలది, అది కొంచెమే లెక్కకు మించింది అంటాడు. ఈయన అంటాడు మోషే, అది 70 సంవత్సరములు అధిక. అందుకనే కింద పాట పాడతాడు మోషే. ఏమని పాడతాడు? నా బ్రతుకు దినములు లెక్కించనేర్పుము. హల్లెలూయా. మంచిగా వాడమ్మా, నువ్వు వాడు తమ్ముడు, ఆమె వద్దు, నీవాడు జరవాడు. నా బ్రతుకు దినములు లెక్కించనేర్పుము, దేవాయి భూని వీడు గడియ నాకు చూపు. ఇప్పుడన్నా వాడమ్మ చూద్దాం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఈ మాట నేను కాదండి, మోషే గారు రాస్తాడు. 12వ వచనం. 12వ వచనంలో ఏముందమ్మా? శాంతమ్మ చదువు. 90 కీర్తన 12వ వచనము. నేను అనుకున్నారు ఎవడో కట్టిన పాట అనుకో. ఏముందమ్మా? మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఈ రోజున్న ప్రియమైన దేవుని సంగమా, మరణము అంతము కాదు. ఇదిగో మనకు తరతరములు ప్రభువా మాకు నివాస స్థలము నీవే. ఆ స్థలానికి పోవడానికి మన పునరుత్థానము చెందినటువంటి ప్రభు అయిన దేవుని నమ్ముతున్నాం. ఈరోజు ఆ పునరుత్థానంలో పౌలు ఒక చివరి మాట ఎందుకో ఇట్లా గుర్తుకొస్తే ఏం చేయాలి? పౌలు కూడా ఎందుకొరకు ప్రయాసపడ్డాడండి పౌలు. ఓసారి చూడండి, అది చెప్పుకొని పౌలు ప్రయాసం అంతా దీని కొరకే. పునరుత్థానం అని చెబుతూ అక్కడ మాట మాట్లాడుతున్నాడు. ఎక్కడ? 4-7వ వచనం అనుకో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అమ్మా 9-10 వచనాలు చదువు తల్లి. 9-10 వచనాలు. మరియు మీరు నా వలన ఏమి నేర్చి, ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా, మీరేం నేర్చుకున్నారు ఇంతవరకు? అడగలనా లేదా? ఇంతసేపు ఒక 45 నిమిషాలు నిలబడితే ఒక్క మాట కూడా మీ చెవులో జొరకపోతే
మరి ఎందుకండి లాభం నేను నిలబడి చెప్పేది ప్రేమని మరియు మీరు నా వలన ఏవి నా వలన ఏమి నేర్చుకుంటారో అంగీకరించితిరో నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో. జాగ్రత్త చూడండి ఈ మాటలు, అందుకని మీకు నేర్పడానికి ఆ మాటలు చూపి ఏమి అంగీకరించితిరో ఏమి చూస్తారో ఏమి నేర్చుకుంటారో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరల యోచన చేయసాగితిరని. ఆయన 10వ వచనంలో ఉంటది అనుకుంటా, చదువుది. ప్రభువు నందు మిక్కిలి సంతోషించితిరి. ఆ విషయంలో నేను నా పునరుత్థానం గురించి లేదమ్మా అక్కడ లేదా, నా గురి యొద్దకే పరిగెత్తు 4వ అధ్యాయం నేనే చదువుతాను, మీకు అయితే కనిపిస్తలేదేమో. దేవుని నామానికి స్తోత్రం. ఒకరు ఎఫ్ఎస్సి పత్రిక తీసి పట్టుకున్నామో ముగింపులో, ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక, మీరు అది 1వ అధ్యాయం 4వ వచనం పెట్టుకోండి. ఇప్పుడు ఫిలిప్పీ ఇక్కడ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఏ విధము చేతనను 10వ వచనం. అమ్మగారు ఏమన్నది? అమ్మ మీ బైబిల్ ఉందా మీతోనా? సెల్ ఫోన్ ఉందా? పొద్దుగాల కూడా ఎక్కడ పోయింది సెల్ ఫోన్? ఏముంది? 10వ వచనం ఏముందమ్మా? ఏ విధము చేతనైనను 3వ అధ్యాయం. క్షమించాలి, నేను అతి పొరపాటు, ఇప్పుడు నన్ను మీరు క్షమించాలి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని. ఎవరికంట? పౌలుకు. ఇప్పుడు నేనేం చేయలే? పునరుత్థానం కలగలే, ఇది ఆరంభము అని చెప్పాను. అసలు మనిషిని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు తమ్ముడు? ఒకసారి చెప్పు, దీనికి లింకు. మనిషిని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అమ్మా? అనాది కాలంలో, అంతేనా? ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, దాన్ని కూడా దగ్గర తమ్ముడు వచ్చాడు కనుక ఒకసారి ఎఫ్ఎస్సి ఇప్పుడు ఇది చదువు ముగిద్దాం. నాకు మృతులలో నుండి పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడు నగుటకు ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంటిని. నా పరుగును ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనుటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకోవాలనని పరిగెత్తుచున్నా. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు నీ పరుగు నా పరుగు. ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు మనం వేసుకున్నది? మనం ఎప్పుడున్నామంట? ఒకసారి ఎఫ్ఎస్సీల కాయగారు చదువుతాడు, సామెల గారు చదవండి. 1వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఇది ముందలుంటుంది. ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా మనకు అనుగ్రహించిన చూడండి, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఎవరి ద్వారా అంట? యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారు. అనిలయ్య గారు ప్లీజ్ ఒక్కసారి అయిపోయింది. ఇప్పుడు నువ్వు అది చెప్పాలి, నోటికి చెప్పాలి, కంఠస్థరం పలాలి తమ్ముడు. ఇప్పుడు ఏమంటున్నాడు? తన కృపకు మహేశ్వర్యం కలుగునట్లు, కీర్తి కలుగునట్లుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఎవరు? క్రీస్తు కోసం. మళ్ళీ చదువుతాం, క్రీస్తు మాట అనేది వాళ్ళు వినలేదు. కుమారులుగా స్వీకరించుకొనుటకై మనలను ముందుగా తన కోసం నిర్మించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమగును ఉండవాలి. ఎప్పుడు? లోకమును ప్రకృతిని ఆది కాండం లేనప్పుడు. ప్రేమైన దేవుని సంగమం, అంతటి ప్రేమ. మొన్న నేను వాక్యం చెప్పాను, మనము దేవుని ప్రేమిస్తున్నామని కాదు, దేవుడే మనలను ప్రేమించే దేవుడు. కాబట్టి మరణము అంతం కాదు, అది ప్రారంభమే. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడవైనటువంటి మా పరలోకపు తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
అవును, మా బ్రతుకు దినములు మాకు లెక్కించడానికి మీరు నేర్పించిన దేవుడవు. ఇదిగో మాకు మా ఆయుష్ను కొద్దిగానే చేసినావు తండ్రి. మా ఆయుష్ ఉన్నంత వరకు ఇదిగో నిన్ను స్తుతించే కృపను అనుగ్రహించండి. కానీ మేము యుగ యుగములు నీ యొద్ద నివాసంగా ఉండడానికి, నీ యొద్ద ప్రభువా మేము స్తుతించడానికి ఇదిగో నీ కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రిని వేడుకుంటున్నాము. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు